నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గుడెల్లి గారు ఉన్నారు. హాయ్ లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఆల్మోస్ట్ ఇయర్ లో ఇదే మన ఫస్ట్ షూట్. చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చేసి చాలా గ్యాప్ వచ్చింది. మీరే ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మాట్లాడదాం. ఎస్. సో లావణ్య గారు, మీరు లేరని చెప్పేసి మీ మీద అయితే నేను చాలా బెంగ పెట్టుకొని నేను కొంచెం డిప్రెషన్ వరకు వెళ్ళాను. సో విల్ టాక్ అబౌట్ డిప్రెషన్. తప్పకుండా. ఎస్, అఫ్ కోర్స్ మనం డిప్రెషన్ మీద ఇంతకుముందు చాలా టాపిక్స్ చేసేసి ఉన్నాం కానీ బట్ ఇవాళ డిప్రెషన్ గురించి కొంచెం కొత్తగా మాట్లాడుకుందాం మనం. రీసెంట్ టైమ్స్లో మనకు తెలిసిన వాళ్ళ స్టోరీస్ ఎన్నో డిస్కస్ చేసుకొని ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ ఆర్జే సిమ్రన్ డిసెంబర్లో ఐమ్ వెరీ బ్యాడ్ అబౌట్ హర్, అంటే వెరీ సాడ్ అబౌట్ హర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్ అని చెప్పుకోవాలి. వెరీ టాలెంటెడ్, బ్యూటిఫుల్, వాట్ నాట్. అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అలాంటి అమ్మాయి సడన్గా అలా అవ్వడం అనేది, సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో రావడం, హిందీలో చూస్తే అమ్మాయి కామెడీ టైప్ రీల్స్ కూడా చాలా చేసి పెడతారు. సో అలాంటి అమ్మాయిని సడన్గా ఆ సిచ్యువేషన్లో చూడడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. మగవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ లేడీస్ ఎంత లవ్ చేసినా దాన్ని ఎందుకు గ్రాటిట్యూడ్గా తీసుకోకుండా గ్రాంటెడ్గా ఎందుకు తీసుకుంటారు? డెఫినెట్గా మనం రెండు టాపిక్స్ మాట్లాడుకుందాం. సిమ్రన్ గురించి మాట్లాడిన తర్వాత విల్ గెట్ ఇంటూ దిస్. సో డిప్రెషన్ ఈజ్ ఇన్ చాలా ఫామ్స్లో ఉంటుంది. నార్మల్గా డిప్రెషన్ అంటే ఎప్పుడు బాధపడుతూ మూల కూర్చునే వాళ్ళే డిప్రెస్డ్ పీపుల్, చేతకని వాళ్ళు డిప్రెస్డ్ పీపుల్, ఎప్పుడు ఏడుస్తూ ఉండే వాళ్ళు డిప్రెస్డ్ పీపుల్ అంటారు. కానీ మనందరికీ తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైపర్ యాక్టివ్, హైపర్ హ్యాపీనెస్, హైపర్ మింగిల్, ప్రజలతో బాగా కలిసిపోయే వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉంటారు. సో ఇది మనము గుర్తుపట్టలేము. బికాస్ ఎప్పుడు ఏడ్చేవాడు మూలుకుంటే అరే వాడు బాధపడుతున్నాడు, వాడికి ఏమైందో వెళ్ళి చూద్దాం అనుకుంటాం. కానీ ఎప్పుడు నవ్వుతూ నలుగురితో కలిసిపోయేవాడు ఉంటే వాడే మనకు ధైర్యము, వాడేం చేసుకుంటారు అని అంటారు. కానీ చాలామంది మనం కొన్ని సూసైడల్ స్టోరీస్ చూసుంటే ఆ రోజు వరకు బాగానే ఉంటారు, ఆ రోజు నైట్ హ్యాంగ్ చేసుకోవడము, పురుగుల మందు తాగడము, బిల్డింగ్ మించి పడి, ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి హిస్టరీలో. సో అదే రకంగా ఈ అమ్మాయి కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్, హైపర్ యాక్టివ్, టాలెంటెడ్, 1 million ఆఫ్ ఫాలోవర్స్ ఆ అమ్మాయికి. సో అందరికి డ్రీమ్ లైఫ్లో చూడండి, ఒక్కరికి ఒకటి ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటాము, బట్ అది ఉన్న వాళ్ళకి దాని వాల్యూ తెలీదు. అన్నీ ఉన్నాయి అమ్మాయికి. తన ఫ్లాట్లో మేబీ ఆల్మోస్ట్ 1 month అవుతుంది సూసైడ్ చేసుకుంది. అది కూడా హ్యాంగ్ చేసుకొని, ఊరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. అంటే ఇంకా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్, మనం ఎంత సాధించినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా లైఫ్లో. నిజంగా కొంతమందికి జాబ్ ఒక సాటిస్ఫాక్షన్, కొంతమందికి లవ్ లైఫ్ ఒక సాటిస్ఫాక్షన్. సో ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అమ్మాయి చచ్చిపోయినాక ప్రతి సైకాలజిస్ట్ కూడా అమ్మాయి గురించి, అంటే ఆ మెంటాలిటీ గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నారు ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు కొంచెం చూడండి, వాళ్ళు ఎంత హైపర్ యాక్టివ్గా ఉన్నా వాళ్ళ మనసులో ఏదో చెప్పుకోలేని ఒక గాయమో, చెప్పుకోలేని బాధో ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది. అది బయట పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. సో ఈ డిప్రెస్డ్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళకి కావాల్సింది దక్కకపోతే లైఫ్ ఎండ్ అయింది, ఇంకా నా లైఫ్కి ఒక మీనింగ్ లేదనుకుంటారు. సో మనందరం ఒక రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక అబ్బాయో, ఒక అమ్మాయో, ఒక జాబో, లేదంటే ఒక అపియరెన్సో, ఒక ఫేమో, ఒక నేమో, ఒక డబ్బో ఎప్పుడు మన లైఫ్కి వ్యాలిడేషన్ కాదు. డెఫినెట్గా కాదు. అగ్రీడ్. ఐ అగైన్ రిపీట్. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తున్నారంటే నీ దగ్గర డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. నువ్వు అందంగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమిస్తున్నారంటే అందం ఎన్ని రోజులు ఉంటుంది? మనం 20 years ఎంగేజ్లో ఎన్ని రోజులు ఉంటామో. సో రియాలిటీ ఏంటంటే, మనం ఎలా ఉన్నా మనతో జనాలు ఉంటారంటే వాళ్ళు ట్రూ పీపుల్. వాళ్ళు కాదు అంటే వాళ్ళ కోసం మనం ప్రాణం మీదకి తెచ్చుకునేంత వరకు ఎందుకు వెళ్ళాలి అనేది నా క్వశ్చన్. డెఫినెట్ గా నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మనతో మనం స్పెండ్ చేసినప్పుడు మనం డెఫినెట్ గా హ్యాపీగా ఉంటాం కదా, బట్ ఎందుకు పీపుల్ వాళ్ళతో వాళ్ళు స్పెండ్ చేయకుండా పక్కన వాళ్ళ ప్రేమ కోసం వెంపర్లాడుతూ వెళ్ళి, ఆ పక్కన వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడి అనవసరమైన డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి, రకరకాల థాట్స్లోకి వెళ్ళిపోయి ప్రశాంతత అనే పదాన్నే పోగొట్టేసేసుకుంటూ ఉంటారు. అంటే ట్రూ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఏంటి అంటే, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం. మనం ఏంటంటే, నేను ఇందాక చెప్పిన మాటలోనే ఆన్సర్ ఉంది. మన హార్ట్లో ఒక పెద్ద వైడ్, ఒక శూన్యమో, అది మనం సృష్టించుకుంటున్నాం. ఆ శూన్యంలో ఆ డబ్బో, ఆ అబ్బాయో, ఆ అమ్మాయో, ఆ జాబో ఏదో ఒకటి వచ్చి ఫిట్ ఇన్ అయితే, ఈ ఫజిల్ గేమ్ ఆడతారు కదా, ఆ ఫజిల్లో ఆ పర్టికులర్ పీస్ వచ్చి
ఫిట్ అవుతే తప్ప ఫజిల్ కంప్లీట్ అవ్వదు. మనం అసలు దానికి సంబంధం లేని ఏదో ఒక రకమైన పీస్ తెచ్చి మనం ఫిక్స్ చేయడానికి చూస్తున్నాం, అది అవ్వట్లేదు. అది అలా ఫిక్స్ అవనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హర్ట్ అయిపోతున్నాము, బాధపడుతున్నాము, అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏం చేస్తున్నామంటే లైఫ్ ఎండ్ చేసుకుంటున్నాము. లైఫ్ ఎండ్ చేసుకుంటే అంటే నీ లైఫ్ ఎండే నీకు హ్యాపీనెస్ ఇస్తుందని అంటే ఇక పుట్టడంలో అర్థం లేదు కదా. గాడ్ మనకి లైఫ్ ఎందుకు ఇస్తున్నాడు, వాట్ ఎవర్ ఎనర్జీ ఇట్ ఈస్. మనము ఈ భూమి మీదకి వచ్చామని అంటే ఏదో ఒక పర్పస్ ఉంటుంది ప్రతి మనిషికి. అడుక్కునేవాడికి కూడా పర్పస్ ఉంటుంది అంట. అడుక్కునేవాడు కూడా వాడి పాస్ట్ కర్మల్ని ఇప్పుడు క్లియర్ చేసుకోవడానికి ఆ ప్రొఫెషన్లో వస్తాడంట. సో ఇలా ప్రతి మనిషికి డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అలా అని చాలా మంది దాదాపుగా 80-90% మంది సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక లైఫ్ మీద. సాటిస్ఫాక్షన్ యాజ్ ఇన్ ఒక మనిషి దొరకలేదనో, లేదంటే ఒక జాబ్ దొరకలేదనో, లేదంటే ఒక రకమైన వాళ్ళు అనుకున్న పొజిషన్కి రాలేదనో. అరే మెటీరియల్ థింగ్స్ నీకు లైఫ్లో టెంపరీ థింగ్ మాత్రమే. మెటీరియల్ థింగ్స్ దానికోసం నువ్వు ఎందుకు లైఫ్ ఎండ్ చేసుకుంటావు? సరే నీకు ఆ 1 lakh ప్యాకేజ్ జాబ్ రాలేదు, బట్ నువ్వు మంచిగా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, మంచిగా బ్రతికి ఉన్నావుగా, నీకు బ్రతకడానికి ఒక 20-30 వేలు అవసరం ఉంటాయేమో. యు గో అండ్ ఏదో ఒక జాబ్ చేసుకో. సరే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, మీ ఇద్దరికి కంపాటబిలిటీ లేదేమో, నచ్చలేదేమో. అలాంటప్పుడు నువ్వు లైఫ్ అంటే ఒక అమ్మాయి ఒప్పుకోలేదు నన్ను, ఇంకా నా లైఫ్ అయిపోయింది. నువ్వు పుట్టి పెరిగి ఒక లాజిక్ రేషియో ఇస్తా మీకు. పుట్టి పెరిగి ఇంత చదువుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో అంటే మనం లైఫ్లో చనిపోవాల్సిన పరిస్థితులు ఎన్నో వస్తాయి. యాక్సిడెంటల్ కానీ, ఫీవర్స్ కానీ, లేదంటే చిన్నప్పుడు ఎన్నో రకాలు వస్తాయి. అవన్నీ దాటుకొని వచ్చి ఇంత ఘోరంగా ఒక అమ్మాయి కోసమో ఒక అబ్బాయి కోసమో అంటే మనకి కామెడీ అనిపిస్తుంది, కానీ నిజంగా ఇది కామెడీగా అనుకోవచ్చు. అంటే అంత ప్రీషియస్ లైఫ్ని ఒక మెటీరియల్ థింగ్ కోసం ఎందుకు ఎండ్ చేసుకుంటాం మనము? మన చుట్టూ మనల్ని 100 మంది ప్రేమిస్తారు. లైక్ అంటే మన అమ్మా నాన్న దగ్గర నుంచి, మన రిలేటివ్స్ దగ్గర నుంచి, పెళ్లి తర్వాత హస్బెండ్, పిల్లలు, లేకపోతే అబ్బాయికి అయితే వైఫ్, కిడ్స్, ఇన్లాస్, అంతా ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ, అండ్ క్వాలిటీ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంతమంది ఉన్నా కానీ వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో, వీళ్ళకంటూ లైఫ్లో ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటారు. ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు ఒక్కళ్ళు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పి దానికోసం డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి బాటిల్స్ తాగేసేసి ఇష్టం వచ్చినట్లు అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గించుకోవడం ఎలా అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తారనమాట. ఇవన్నీ చూసినప్పుడు మనకు చెప్పుకోవడానికి చాలా నార్మల్గా అనిపిస్తుంది, కానీ బట్ పడే వాళ్ళకి మటుకు ఆ బాధ మనకు అలాంటివి అంటే ఎస్పెషల్లీ నాకు స్టూడియోలో చాలామంది వచ్చేసేసి ఇలాంటివి చెప్పినప్పుడు అది ఏంటి అసలు వీళ్ళకి ఏం పిచ్చిరా బాబు ఇదంతా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ పిచ్చిలో ఉన్నామనే కాన్షియస్నెస్ కూడా వాళ్ళకి తెలియదు. చేతులు కాలితే తప్ప, బట్ వాళ్ళకి తెలుసు చేతులు కాలుతాయని కానీ అదే ఆనందం అనుకుంటారు. నిప్పును ముట్టుకుంటే నాకు చేతి కాలుతుంది, నాకు బర్న్ అవుతుంది, ఇదంతా తెలుసు మీరు అన్నట్టుగానే. కానీ అది ముట్టుకొని దాన్ని అనుభవించాలి, నేను పెయిన్ అయినా పర్వాలేదు, అదే నాకు ఇష్టం అని ఒక దృక్పథంలో, అనే ఒక ఆలోచనలో వీళ్ళు ఉంటారు. సో దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనుషులు చేయాల్సిన పని ప్రేమించుకోమని కూడా నేను చెప్పను, మిమ్మల్ని మీరు ప్రేమించుకోమని కూడా నేను చెప్పను, కానీ వాట్ ఐ టెల్ యూస్ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు నువ్వు నీకు ఆన్ చేసుకోవు. అసలు నీకు అసలు వేరే మనిషి నేను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నువ్వు ఆ మనిషి కోసం పరిగెత్తవు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఎండ్ చేసుకోవు, సూసైడ్ చేసుకోవు, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవు. ఇందాక మీరు మాట్లాడుతున్నమాట నాకు చాలా నచ్చింది. అంటే 3 నెలలు ఏడ్చి బాధపడి ఒక డిప్రెషన్ నుంచి బయటకు రావడం బెస్ట్, లైఫ్ లాంగ్ బాధపడడం కంటే. నిజంగా ఆడియన్స్ అందరూ ఇది నేర్చుకోవాలి. అది యాక్చువల్గా మనం ఆఫ్ స్క్రీన్ చెప్పుకున్నాము. అంటే రీసెంట్ టైమ్స్ లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత తను ఏడ్చుకుంటే నాతో స్టోరీ చెప్పింది. అతను నన్ను చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నాడు, బట్ అయినా ఇట్స్ ఓకే అని చెప్పి చాలాసార్లు మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్తే, నేను ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా తనకు ఒకటే చెప్పా, సరే మూవ్ ఆన్ అవుతున్నావు బానే ఉంది, అలా ఎంతకాలం? ఇప్పుడు వాళ్ళిద్దరికి చాలా పెద్ద గొడవ అయ్యి దే ఆర్ నాట్ అంటే మాట్లాడుకోవట్లేదు. తిను ఇట్స్ ఓకేలే, నేను మాట్లాడేసేసి ఒకసారి ఓకే ఇంక నుంచి మనం గొడవలు పడొద్దు అని చెప్పేసి చెప్తాను అంటే నేను ఒకటే చెప్పాను తనకి, సరే చెప్పు, వెరీ గుడ్, నువ్వు అలానే చెప్పు, కానీ 1 thing ఏంటి అంటే నువ్వు అలా చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత గొడవ పడడం కామనే. నువ్వు మళ్ళీ ఇలా ఏడ్చుకుంటూ వచ్చి శ్వేత ఇలా జరిగిందని నాకు చెప్పడం కామనే. నేను నీకు ఒకటే చెప్తాను, ఏడ్చావా 2-3 నెలలు ఏడు, డిప్రెషన్లోకి వెళ్ళు, ఐ లవ్ ఇట్, కొద్ది రోజులకి నార్మల్ అవుతావు. కానీ అదే పట్టుకున్నావంటే ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటావు. రెండిట్లో ఏది కావాలో నువ్వే చూస్ చేసుకో అని చెప్పి చెప్పా.
చెప్తే షీస్ జస్ట్ థింకింగ్ అనమాట. బట్ ఇప్పుడు ఏం చేసిందో నాకు తెలియదు, నాకు తోచింది నేను చెప్పాను. నిజంగా అసలు లైఫ్ లాంగ్ బాధపడడం కంటే 2 రోజులు ఏడ్చి అసలు తినకుండా మిమ్మల్ని మీరు హింసించుకున్నా పర్వాలేదు కానీ దాని నుంచి బయటపడండి. హ్యాపీనెస్ లేని రిలేషన్షిప్ ఎందుకు లావణ్య గారు? అసలు నాకు అర్థం కాదు, అదే కదా బయట అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక్కోసారి ఆలోచిస్తే. నాకు ఆ అమ్మాయి కావాలి బట్ ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు, నాకు ఆ అబ్బాయి కావాలి బట్ ఆ అబ్బాయికి నేను ఇష్టం లేదు. అరే ఇష్టం లేదని ముఖం మీద క్లియర్ గా చెప్పినాక ఎందుకు బై నువ్వు ఏడుస్తూ అసలు పరిగెడుతున్నావు వాళ్ళ కోసము? నీ మీద నీకు రెస్పెక్ట్ లేదా అసలు? నీ మీద మీ మమ్మీ డాడీ నిన్ను పెంచింది ఎవరో కోసం బెగ్గింగ్ చేయడానికా, నన్ను ప్రేమించని ఏడవడానికా? ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ క్వశ్చన్ మనం చేసుకుంటే డెఫినెట్ గా ఒక చెక్ పాయింట్ మనం పెట్టుకుంటాము. ప్రేమ, అట్రాక్షన్, ఈ హార్మోన్స్, సెన్సేషన్ ఇవన్నీ సో కామన్. కానీ మన రెస్పెక్ట్ తగ్గేంతగా మనల్ని మనం హీనపరుచుకొని ఒక మనిషి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే స్టేట్మెంట్ వరకు వచ్చారని అంటే అక్కడ మీరు ఫెయిల్ అయినట్టే మనిషిగా. మీకు మీ మీద రెస్పెక్ట్ లేనట్టే. సో మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ప్రేమ కోసమో మెటీరియల్ థింగ్స్ కోసం ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి లైఫ్ని ఎండ్ చేసుకోవద్దు. అసలు డిప్రెషన్ అని అనడానికి కూడా మీకు రైట్ లేదు, అది డిప్రెషన్ కాదు కూడా. ఎందుకంటే మీరు అన్సాటిస్ఫైడ్ లైఫ్లో ఉన్నారు అంటే ఆ పలాని వ్యక్తి నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ బ్యూటిఫుల్గా అయ్యిద్ది అనేది ఒక అజంప్షన్ మాత్రమే. హూ నోస్ రేపు ఆ పలాని వ్యక్తి వచ్చిన తర్వాత మళ్ళీ కొట్టుకుని డివోర్స్ తీసుకునే కేసులు ఎన్ని లేవు. అంటే అదొక ఇల్యూజనే కదా, అది ఊహనే. ఆ వ్యక్తి నాతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనేది ఊహ మాత్రమే, అది రియాలిటీ కాదు. ఆ వ్యక్తి నిజంగా లైఫ్లోకి వస్తే నువ్వు అంత హ్యాపీగా ఉంటావో ఉండకపోవచ్చు కూడా. సో ఇవన్నీ రియాలిటీస్ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. లైఫ్లో వ్యక్తి కానీ, థింగ్స్ కానీ, ప్లేసెస్ కానీ, సిచ్యువేషన్స్ కానీ ఏది కూడా మనల్ని డామినేట్ చేయొద్దు. అదన్నీ చేయొద్దంటే మనల్ని మనం గౌరవించుకోవడం చాలా ఇంపార్టెంట్. సూపర్ లావణ్య గారు, మనం ఇలాంటి చెప్తూనే ఉంటాము, మనం మాట్లాడుకుంటూనే ఉంటాము, ఎక్సలెంట్ టాపిక్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే అర్థం కాని విషయం ఏంటంటే మనకు వచ్చే కేసెస్ ఇలాంటివి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎనీవేస్ ఇట్ వాస్ రియల్లీ నైస్ టాపిక్ లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.